అందుకే కుక్కని ఏమన్నారు తెలుసా? విశ్వాసము గల జంతువు. డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ఏంటి? కుక్క విశ్వాసం గల జంతువు. మరి మనిషి విశ్వాసం లేని వాడైపోయాడు. విశ్వాసం లేని వాడైపోయాడు. కృతజ్ఞత లేని వాడైపోయాడు. నువ్వు పనికిరాని పెడితే తిన్న కుక్కే ఇంత విశ్వాసంతో బతుకుతున్నప్పుడు దేవుడు ఈ సృష్టిలో ఎన్ని పనికొచ్చేవి పెట్టాడు? నీకేనా పనిగా సగం తిని సగం పడేశాడు దేవుడు? ఏమైనా మన మొకాన? అన్ని శ్రేష్టమని పెట్టాడే, అన్ని ఫ్రెష్ గా ఇచ్చాడే. ఫ్రెష్ గా కూరగాయలు ఉంటాయి, ఉదయం మార్కెట్కి వెళ్ళిపోగానే ఫ్రెష్ గా మార్కెట్ లో పండ్లు కనబడుతుంటే అబ్బాబ్బా ఏంటండి ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. ఇంత శ్రేష్టమైన, ఇంత ఫ్రెష్ గా ఉన్న తాజా కూరగాయలు, తాజా పండ్లు తింటున్నావు నువ్వు. దేవుడు పట్ల ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడి పట్ల ఎంత విశ్వాసంతో బతకాలి. కుక్క కోసం మాట్లాడుతున్నప్పుడు చాలా బాధగా కుక్క విశ్వాసం కలిసి ఎంత పట్టున్నావు. నీకేమైందిరా విశ్వాసం? నువ్వు దేవుని పోలికరా, దేవుని స్వరూపం. మళ్ళీ నీ జన్మ గొప్పదా, కుక్క జన్మ గొప్పదా? నీ జన్మే గొప్పది. నువ్వెంత విశ్వాసంతో ఉండాలి దేవుడి పట్ల, దేవుని పనిలో ఎంత చక్కగా కొనసాగాలి. ఒక్కసారి వాటిని చూసైనా ఆలోచించైనా మారండి. మీ బ్రతుకును మార్చుకోండి, మీ బుద్ధిని సరిచేసుకోండి.